చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే పదం ఎవరూ నమ్మలేరు. ఎందుకంటే చాలా మంది చట్టం నుండి తప్పించుకొని సమాజంలో పెద్దవాళ్ళుగా చలామణి అవుతూనే ఉన్నారు. అలాగే కొంతమంది అరెస్ట్ వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే ప్రచారం చేస్తున్నారు. కానీ వారికి అవసరం ఏముంటుందని ఆలోచిస్తే అంతగా నమ్మాల్సిన పని లేదనిపిస్తుంది. ఏదో కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే అలా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అలా అయితే సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఇవ్వరు కదా. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ అరెస్టును ఎందుకు చేసింది అని కొంతమంది విమర్శిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజా సింగ్, బీఆర్ఎస్ నుండి కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్ లో నిర్వహించిన పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ లో సహకరించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పే క్రమంలో అల్లు అర్జున్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అని పేరు మర్చిపోయారు. తర్వాత తెలుసుకుని థ్యాంక్స్ చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి మనసులో పెట్టుకుని ఇలా చేశాడంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. వైసీపీ నుండి జగన్ విమర్శలు చేస్తున్నారు. వీరే కాకుండా సినిమా వాళ్ళ నుండి బాలకృష్ణ, నాని, దిల్ రాజు, త్రివిక్రమ్ లాంటి వారు కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చట్టం తన పని తాను చేసుకోబోతుందంటూ ఈ రోజు ఢిల్లీలో ఆజ్ తక్ న్యూస్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అరెస్ట్ కు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు సీరియస్ గా చేశారు. అవేంటంటే, దేశంలోని సినీ నటులను అరెస్ట్ చేయడం ఇదేం కొత్త కాదు. బాలీవుడ్ నటులైన సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లను కూడా నేరం చేసినందుకు ఇదివరకు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఒక్కడే కాదు. అలాగే దేశంలో సామాన్యుడి నుంచి ప్రధానమంత్రి వరకు న్యాయ వ్యవస్థ ఒకేలా ఉంటుంది. చాలా మంది హీరోలు థియేటర్కి వెళ్లి సినిమాలు చూస్తారు. కానీ అల్లు అర్జున్ అలా కాకుండా ర్యాలీ తీస్తూ కారు పైకి ఎక్కి హంగామా చేస్తూ వెళ్లడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఒక ప్రాణం పోయింది. సామాన్యుడి ప్రాణం పోతే ఎవరూ పట్టించుకోరా? వారి బాబు 9 రోజులుగా హాస్పిటల్లో జీవనమరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాడు. సామాన్యుల గురించి ప్రభుత్వం పట్టించుకోవద్దా? సినిమా వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు. సామాన్యులను పట్టించుకునేది ప్రభుత్వమే కదా అని అల్లు అర్జున్ అలా చేయకుంటే ఇలా జరిగేదే కాదు కదా. ఒక సామాన్యురాలు చనిపోతే ఎవరూ రెస్పాండ్ కాలేదు. ఒక సినిమా హీరోని అరెస్ట్ చేస్తే మాత్రం అందరూ రెస్పాండ్ అవుతున్నారంటూ ఘాటుగా స్పందించారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు తొక్కిసలాటలో ఒక సామాన్యురాలు చనిపోతే మాత్రం చాలా మంది ఆమె తరపున సంఘీభావంగా మాట్లాడారు. అల్లు అర్జున్ స్పందిస్తే బాగుండు, అల్లు అర్జున్ తప్పు అలా చేయకుండా ఉండాల్సింది అంటూ మెజారిటీ ప్రజలు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. కానీ ఈ రోజు మాత్రం చాలా మంది అల్లు అర్జున్ అరెస్టును తప్పుపడుతూ అతనికి ఏం సంబంధం ఉందంటూ మాట్లాడుతున్నారు. కానీ ఏదేమైనా ఎవరికి అన్యాయం జరగద్దు, న్యాయం మాత్రమే జరగాలి. అయితే ఈ సంఘటన మొత్తంలో ఒక విషయం, అల్లు అర్జున్ ఒక పని చేయకుండా ఉండాల్సింది, ఒక పని చేయాల్సి ఉండాల్సింది. అదేంటనేది తెలుసుకునే ముందు ఈ రోజు ఏం జరిగింది, అల్లు అర్జున్ పై ఏం కేసులు పెట్టారు, కోర్టులో ఏం జరిగింది అనేది ఒకసారి చూసినట్లయితే, సంధ్య థియేటర్ లో ఈ నెల 4వ తారీఖు సాయంత్రం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్, ప్రస్తుతం పుష్ప 2తో దేశ స్థాయిలో నెంబర్ 1 హీరోగా అవతరించిన అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కనిపించిన ఒక వీడియో ప్రకారం అల్లు అర్జున్ దుస్తులు మార్చుకొని వస్తా, కొంచెం టైం ఇవ్వండి అని అడిగినట్లు మనకు కనిపిస్తుంది. ఇంట్లో బెడ్రూమ్ లోకి వచ్చి తీసుకెళ్లడం అభ్యంతరకరమని అల్లు అర్జున్ అన్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అరెస్టు చేసే సమయంలో అల్లు అర్జున్ భార్య స్నేహ కన్నీళ్లు పెట్టుకోగా ఆమెను ఓదార్చారు అల్లు అర్జున్. తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్, బ్రదర్ అల్లు శిరీష్ అతనితో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వెంటనే హైకోర్టులో అల్లు అర్జున్ వేసిన పిటిషన్ విచారణ అనంతరం న్యాయస్థానం ఆయనకు 50,000 పర్సనల్ బాండ్ల పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై సంధ్య థియేటర్ ఉద్యోగులను అరెస్ట్ చేసి ఉన్నారు. వారు సంబంధం లేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. అల్లు అర్జున్ కూడా హైకోర్టులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశాడు. తను థియేటర్ కు వస్తున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చానని, మహిళ చనిపోవడానికి తనకు సంబంధం లేదని పిటిషన్ లో అల్లు అర్జున్ పేర్కొన్నాడు. కానీ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ చెప్పారు. భారత్ న్యాయ సంహిత చట్ట ప్రకారం 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. ఆ వ్యక్తి నిర్లక్ష్యం వల్ల ఇంకో వ్యక్తి మరణానికి కారణమైతే ఈ సెక్షన్ పెడతారు. దీనిని హత్యా నేరంగా పరిగణించరు, కానీ తీవ్రమైన నేరంగానే పరిగణించడం జరుగుతుంది. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే నిందితుడికి కనీసం 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ కేసు అయినప్పటికీ సహేతుక కారణాలు ఉంటే నిందితుడు యాంటిసిపేటరీ బెయిల్ కు పిటిషన్ వేసేందుకు భారత న్యాయ సమితిలో వీలుంది. ఒకవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ జరుగుతుండగానే అల్లు అర్జున్ తరపున లాయర్లు మరోవైపు హైకోర్టుకు వెళ్లారు. చాలా గట్టిగా వాదించారు. దాంతో హైకోర్టు తాత్కాలికంగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కేసు వాదనలో హైకోర్టు సింగిల్ జడ్జి అల్లు అర్జున్ ఈ నేరానికి పాల్పడ్డాడు అని చెప్పడం
చెప్పడానికి మీ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఉన్నాయని ప్రభుత్వ లాయర్ ని ప్రశ్నించగా దానికి ప్రభుత్వం తరపున లాయర్ ఉన్నాయి అంటూ అల్లు అర్జున్ కి నాలెడ్జ్ ఉంది, అక్కడికి వెళ్తే అవాంఛనీయ సంఘటన జరుగుతుందని తెలిసి కూడా వెళ్ళాడు, పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కాబట్టి అతనికి నిర్లక్ష్యం కనబడుతుందని వాదించాడు. ఈ విషయమై అల్లు అర్జున్ లాయర్స్ గట్టిగానే వాదిస్తూ అరుణ గోస్వామి కేసుని ముందు పెట్టారు. అదేవిధంగా 2017లో షారుఖ్ ఖాన్ ఒక సినిమా ప్రమోషన్ కోసం ఓ రైల్వే స్టేషన్ కి వెళ్ళగా అక్కడ కూడా ఇలాగే తొక్కిసలాట జరిగి మరణం సంభవించింది. అప్పుడు కూడా షారుఖ్ ఖాన్ పై ఇలాంటి కేసు పెట్టారు. ఈ కేసులో గుజరాత్ కోర్టు షారుఖ్ ఖాన్ తప్పు ఏమీ లేదని తీర్పిచ్చింది. దీనిని సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది. కానీ షారుఖ్ ఖాన్ ఎక్కువ క్రౌడ్ ఉన్న వైపు తన టీ షర్ట్ ని విసిరి తొక్కిసలాటకి కారణమయ్యాడు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అలాంటి చర్యలకు పాల్పడలేదని మరియు సంధ్య థియేటర్ లో తొక్కిసలాట సందర్భంలో మరణం జరిగినప్పుడు అల్లు అర్జున్ థియేటర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడు, మరణం గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగింది అనేది వాదించి అల్లు అర్జున్ ఎలా కారణం అవుతాడంటూ అల్లు అర్జున్ తరపు లాయర్లు వాదించారు. ప్రభుత్వ లాయర్ పోలీసులు వద్దని వారించినా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి హంగామా చేశాడని జడ్జితో చెప్పడంతో మరి మీరు వద్దని చెప్పినట్టుగా మీ దగ్గర ఏమైనా రిటర్న్ గా ఏమైనా లెటర్ ఉందా అని అడిగారు. అలాంటివేవి లేవనడంతో అల్లు అర్జున్ లాయర్లతో ఏకీభవించిన హైకోర్టు బెయిల్ ఇష్యూ చేసింది. ఇది ఇలా ఉంటే ఈ వీడియోలో ముందుగా చెప్పినట్టుగా అల్లు అర్జున్ చేయకుండా ఉండాల్సింది ఈ సంఘటనలో ఏంటంటే గతంలో చాలా మంది హీరోలు ప్రీమియర్ షో చూడడానికి వచ్చి అభిమానులతో ఉత్సాహంగా గడిపేవారు. అయితే అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చి తర్వాత ర్యాలీగా కారు పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేయడంతో అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కెమెరాలో ఫోటోలు తీయడానికి ఎగబడడంతో మరియు పుష్ప 2 లాంటి సినిమా గురించి చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఫ్యాన్స్ రావడం అల్లు అర్జున్ వచ్చాడని చాలా మంది తెలుసుకొని పెద్ద మొత్తంలో అక్కడికి రావడంతో తొక్కిసలాట జరిగింది. సో అతను ర్యాలీగా వెళ్లకుండా ఉండాల్సింది. అలాగే సంఘటన జరిగిన 2 రోజులకు స్పందించారు, అలా కాకుండా వెంటనే స్పందించాల్సి ఉంటే బాగుండేది. మరియు అల్లు అర్జున్ చేసి ఉండాల్సింది ఏంటంటే ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు ఆ కుటుంబాన్ని పరామర్శి ఉండాల్సింది మరియు హాస్పిటల్ కి వెళ్లి ఆ బాబును పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఉంటే జనాలకు అల్లు అర్జున్ పై మంచి అభిప్రాయం ఉండేది. తొక్కిసలాట అనేది అనుకోకుండా జరిగినా వెంటనే అల్లు అర్జున్ స్పందించి వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పాడు, ఆర్థికంగా సాయపడ్డాడు అనే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. బట్ సంఘటన జరిగిన 2 రోజులకు స్పందించిన అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేసి జరిగిన దానికి చింతిస్తున్నానంటూ వారి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. వారి అబ్బాయి వైద్యానికి సంబంధించిన ఖర్చులు కూడా భరిస్తారని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. వారి కుటుంబానికి అండగా ఉంటారనడంతో కొంతవరకు సద్దు మణిగింది అనుకున్నారు. కానీ ఈ రోజు అరెస్ట్ చేయడంతో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో అల్లు అర్జున్ అరెస్టు మరియు తొక్కిసలాటలో జరిగిన మరణం సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి.